ఇప్పుడు నేను నిల్చున్నటువంటి ప్రాంతము రాయపూడి, అమరావతి రాజధాని గ్రామాల్లో ఒకటైన రాయపూడిలోని ఐకానిక్ టవర్ ఏదైతే కడుతున్నారో ఆ కట్టడం దగ్గర నేను నిల్చున్నాను. మీరు గనక ఒక్కసారి ఇటువైపు చూస్తే అక్కడ వర్క్ జరుగుతూ ఉంది. కింద గనక చూస్తే వెహికల్స్ వెళ్తూ పోతూ వస్తూ ఉన్నాయి. అలాగే ఇటువైపు కనుక చూసుకుంటే క్రేన్స్, భారీ యంత్రాలు ఇక్కడ పని జరుగుతుంది. ఇక్కడ షిప్స్ కనుక చూసుకుంటే అక్కడ వర్కర్స్ అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా పని ఆగటం అనేది ఇక్కడ లేదు. అలాగే ఎవరైతే కోహానా మేధావులు, కొంతమంది ఫేక్ ప్రచారకర్తలు అందరూ కూడా అమరావతి మునిగిపోయింది, ఐకానిక్ టవర్ మునిగిపోయి ఉంది, ఈతలు కొట్టుకోవచ్చు అని చెప్తున్నారు. వాళ్ళందరికీ నేను ఒక్కటే సవాల్ ఇస్తున్నాను. మీకు నిజంగా మీరన్న మాటలకు మీరు కట్టుబడి ఉండేట్లయితే అంబటి రాంబాబు కానివ్వండి, కేతిరెడ్డి కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, ఇంకో కబ్జా కింగులు కానివ్వండి, ఇది ఐకానిక్ టవర్ ఉన్న ప్రాంతము. ఇక్కడికి రండి. నేను నుంచున్నది నేల మీద. ఒకసారి నా కాళ్ళ వైపు కూడా చూపించున్నాయా? నేను నుంచున్నది నేల మీద. కనీసం బురద గాని కాళ్ళు నిండిపోయేటువంటి నీళ్లు కూడా ఇక్కడ లేవు. ఇటువంటి ఫేక్ ప్రచారకర్తల్ని రాష్ట్ర ప్రజలారా ఏం చేయాలి మీరే నిర్ణయించండి. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు వీళ్ళ యొక్క ఫేక్ ప్రచారాలతో అమరావతి మీద విషం చిమ్మి అమరావతిని నాశనం చేశారు. ఇప్పుడు చూస్తే అమరావతి యొక్క బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీయడం కోసం ఐకానిక్ టవర్ మొత్తం నిండిపోయింది, ఈదుకోవడమే అని చెప్తున్నారు. కాబట్టి నిజంగా వైసీపీ కార్యకర్తలు దమ్ము, ధైర్యం ఇలాంటివి ఏమన్నా ఉంటే మీరు మాట్లాడుతూ నేను నిల్చున్నటువంటి ప్రాంతము రాయపూడి, అమరావతి రాజధాని గ్రామాల్లో ఒకటైన రాయపూడిలోని ఐకానిక్ టవర్ ఏదైతే కడుతున్నారో ఆ కట్టడం దగ్గర నేను నిల్చున్నాను. మీరు గనక ఒక్కసారి ఇటువైపు చూస్తే అక్కడ వర్క్ జరుగుతూ ఉంది. కింద గనక చూస్తే వెహికల్స్ వెళ్తూ పోతూ వస్తూ ఉన్నాయి. అలాగే ఇటువైపు కనుక చూసుకుంటే క్రేన్స్, భారీ యంత్రాలు ఇక్కడ పని జరుగుతుంది. ఇక్కడ షిప్స్ కనుక చూసుకుంటే అక్కడ వర్కర్స్ అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా పని ఆగటం అనేది ఇక్కడ లేదు. అలాగే ఎవరైతే కోహానా మేధావులు, కొంతమంది ఫేక్ ప్రచారకర్తలు అందరూ కూడా అమరావతి మునిగిపోయింది, ఐకానిక్ టవర్ మునిగిపోయి ఉంది, ఈతలు కొట్టుకోవచ్చు అని చెప్తున్నారు. వాళ్ళందరికీ నేను ఒక్కటే సవాల్ ఇస్తున్నాను. మీకు నిజంగా మీరన్న మాటలకు మీరు కట్టుబడి ఉండేట్లయితే అంబటి రాంబాబు కానివ్వండి, కేతిరెడ్డి కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, ఇంకో కబ్జా కింగులు కానివ్వండి, ఇది ఐకానిక్ టవర్ ఉన్న ప్రాంతము. ఇక్కడికి రండి. నేను నుంచున్నది నేల మీద. ఒకసారి నా కాళ్ళ వైపు కూడా చూపించున్నాయా? నేను నుంచున్నది నేల మీద. కనీసం బురద గాని కాళ్ళు నిండిపోయేటువంటి నీళ్లు కూడా ఇక్కడ లేవు. ఇటువంటి ఫేక్ ప్రచారకర్తల్ని రాష్ట్ర ప్రజలారా ఏం చేయాలి మీరే నిర్ణయించండి. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు వీళ్ళ యొక్క ఫేక్ ప్రచారాలతో అమరావతి మీద విషం చిమ్మి అమరావతిని నాశనం చేశారు. ఇప్పుడు చూస్తే అమరావతి యొక్క బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీయడం కోసం ఐకానిక్ టవర్ మొత్తం నిండిపోయింది, ఈదుకోవడమే అని చెప్తున్నారు. కాబట్టి నిజంగా వైసీపీ కార్యకర్తలు దమ్ము, ధైర్యం ఇలాంటివి ఏమన్నా ఉంటే మీరు మాట్లాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.